దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనము 1 అంటున్నాడు చూడండి. తరువాత 17వ అధ్యాయము మొదటి వచనం, క్షమించండి, దావీదు తన ఇంటి నుంచి కూర్చొని ఉండి ప్రవక్త అయినటువంటి నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టినబడినటువంటి నగరములో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరలచాటునున్నదినిగా చెప్పాను. చూడండి, ఎందుకు మందసము తెరచాటున ఉన్నది అంటే ఇశ్రాయేలీలు ఎందుకు మరుగున ఉన్నారు? ఇక్కడ సౌలు రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో ఫిలిష్తీయులు వారి మీద దండెత్తి వచ్చినప్పుడు సౌలు సైన్యము కూడా వారికి ఎందుకు వెనుకాడుతున్నారంటే మందసము ఎక్కడ ఉన్నది? ఇప్పుడు తెరసాటున దాచబడి ఉన్నది. అంటే యథార్థమైనటువంటి వారుగా, అంటే దేవుని యందు యథార్థమైనటువంటి వారుగా కనబట్టలేదు కాబట్టి వారు మిక్కిలి భయపడుచున్నటువంటి వారుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ప్రవక్త అయినటువంటి నాతాను పిలిపించాడు. నాతాను ద్వారా వర్తమానం దావీదుకు పంపించాడు. దావీదు ఎక్కడున్నాడు? అప్పటికీ అరణ్యములో గొర్రెలు కాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, తన చిత్తము ఏమైనదో, తన ఇష్టము ఏమైనదో, తన చిత్తానుసారముగా ఎవరిని ఆయన నియమించుకునేటువంటి వాడుగా ఉన్నాడో అది ఆయన చిత్తములో ఉన్నది. మనం అనుకున్నటువంటివి, మనం ఊహించుకున్నటువంటివి, మనము కావాలనుకున్నవి ఆయన జరిగించడు. కానీ తన చిత్తము ఏమై ఉన్నదో, ఎవరైతే తన మందను నడిపిస్తారో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అరణ్యములో గొర్రెలు మేపుచూ ఉన్నటువంటి దావీదును పిలిపించాడు ప్రవక్త అయినటువంటి నాతాము చేత. ఎందుకు పిలిపించాడు? ఇదిగో ఫిలిష్తీ సర్దారులు ఇశ్రాయేలు మీదకు యుద్ధము చేయుటకు సంసిద్ధముగా ఉంటే ఇశ్రాయేలు ఓడిపోతామనేటువంటి భయంతో ఆ గొల్యాతును చూసి యుద్ధమునకు సందిగ్ధము కాకుండా వెనుకాడుచున్నటువంటి వాడుగా ఉన్నారు. అందరూ కూడా యుద్ధ కవచములు ధరించారు, కానీ యుద్ధము చేయుటకు ఎవరు కూడా అంగీకరించేటువంటి వారుగా లేరు. అక్కడ వ్రాయబడినటువంటి మాట 18:6 అంటున్నాడు చూడండి. 18వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు చూడండి. తరువాత దావీదు అరాము సంబంధమైన దమస్కులో కావలి సైన్యముంచెను. అరామీలు దావీదుకు కప్పము కట్టి సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చాడు. బాలుడైనటువంటి వాడు దావీదు, యుద్ధ విద్యలు అనేటువంటి నేర్పరి కానటువంటి వాడు దావీదు, గొర్రెలు మేపుతున్నటువంటి వాడు దావీదు. కానీ అరణ్యంలో ఒక పాఠము నేర్చుకున్నాడు. ఎందుకంటే యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి. ఒక పాఠం నేర్చుకోడు. సింహాలను ఎదిరించాడు, ఎలుగుబంట్లను ఎదిరించాడు. దుర్మార్గమైనటువంటి వారి నుంచి తాను ఏ విధంగా రక్షించుకోవాలో ఒక తరబీదైనటువంటి వాడుగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తు కలిగినటువంటి వాడు కాబట్టి యెహోవా ఆయనకు తోడైనటువంటి వాడుగా ఉన్నాడు. 13వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. దావి ఎదోములో కావలి సైన్యములు ఉంచెను. ఎదోమీలందరూ అతనికి సేవకులేరి. దావీదు పోయిన చోట్లల్లా యెహోవా అతనిని రక్షించెను. దేవుడు చూడండి తన బిడ్డలను ఏ రీతిగా సంరక్షించి కాపాడుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదులో గొప్పతనం ఉన్నదా? తను నమ్మినటువంటి దేవుల్లో గొప్పతనం ఉన్నదా? మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన చిన్న కుమారుడు, 8 మంది యెషే కుమారులో 8వ వాడు దావీదు. కేవలము గొర్రెలను మేపడానికి అతన్ని నియమించినటువంటి. అందుకంటున్నాడు, దావీదు వెళ్ళిన చోట్లెల్లా దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదును అన్ని విధాలుగా రక్షించుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము వచనము 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము వచనము 18వ వచనములో 16-18లో అంటున్నాడు చూడండి. అక్కడ చిత్తగించుము, బెత్లెహేమీయుడైనటువంటి యెషయా యొక్క కుమారులో ఒకరిని చూచి తిని
అతడు చమత్కారముగాను వాయింపగలడు. అతడు బహు శూరుడు, యుద్ధకాలియు, మాట నేర్పరియు రూపి ఉన్నాడని, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడని సౌలు యెషయా యొద్దకు దూతను పంపి గొర్రెల యొద్దనున్నటువంటి దావీదును పిలిపించుకున్నాడు. సౌలుకు అపవిత్రాత్మలు పట్టేవి. అపవిత్రాత్మలు పట్టినటువంటి సౌలు ఆ అపవిత్రాత్మలు ఆ మిగిలిన సందర్భంలో మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. సౌలుకు అపవిత్రాత్మలు పట్టినప్పుడు దావీదును పిలిపించుకొని తంబూర నాట్యముతో వాయించేటువంటి వాయిద్యకారుడు ఈయన. ఎప్పుడైతే తంబూర నాట్యముతో వాయిద్యం వాయిస్తాడో దావీదు, ఆ అపవిత్రాత్మలు సౌలు నుంచి విడిచి వెళ్ళిపోతాయి. అంటే అరణ్యంలో ఉన్నటువంటి దావీదును తన తండ్రి అయినటువంటి యెషయా ద్వారా పిలిపించుకొని తనకు పట్టినటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు సౌలు. చూడండి దేవుని యొక్క ఆధిక్యత. ఎవరి సౌలు? పౌలుగా మార్చబడినటువంటి వ్యక్తే సౌలు. ఒకప్పుడు దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత విస్తారమైనటువంటి సువార్తను అందించాడు. మనమందరము కూడా లోకానుసారమైనటువంటి స్థితిగతుల్లోనే నుంచి బయటకు వచ్చినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనము 12లో అంటున్నాడు చూడండి. సౌలు అక్కడ సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనము 12లో అంటున్నాడు చూడండి. యెహోవా తనను విడచి దావీదుకు తోడైయుండుట చూసి సౌలు దావీదుకు భయపడెను. ఇక భయం కలుగుతుంది సౌలుకి. ఎందుకు? ఒక పక్షేమో ఫిలిష్తీయులకు ఆధిపత్యం వహించేటువంటి గొల్యాతును సంహరించాడు. అంత మాత్రమే కాకుండా దావీదుకు నిత్యము దేవుడు తోడై ఉండుట చూసి సౌల్లో ఏం కలిగింది? ఇప్పుడు భయం కలిగింది. విశ్వాసులు కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన నీ పవిత్రమైనటువంటి హృదయం చూసి అన్యులైనటువంటి వారు, లోకానుసారమైనటువంటి వారు భయపడేటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ మనమే వారిని చూసి భయపడుతున్నామేమో, ఎందుకంటే మనలో విశ్వాసం లేకపోవటం, సన్నగిల్లిపోవటం. చూడండి, రాజు సౌలు, గొర్రెలు మేపేటువంటి వాడు దావీదు దేవుని తోడు ఉన్నాడని గ్రహిస్తున్నాడు. అంటే అన్ని వేళల బాలుడైనటువంటి దావీదు 6 మూరల 7 జానలు ఉన్నటువంటి గొలియాతును హతమార్చాడు చిన్న రాయితో. కవచములను మారణాయుధములు ధరించినటువంటి వారు ఎవరు కూడా అతనితో ఎదురుపడి పోరాటానికి ఇష్టపడలేదు. కానీ దేవుని సముఖంలో ఉన్నటువంటి దావీదు పోరాడి ఓడించి జయించినటువంటి వాడు. అక్కడి నుంచి సౌలు గ్రహిస్తున్నాడు, ఎవరు ఇంత విలువిద్యలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దావీదని అన్నప్పుడు యెహోవా దావీదుకు తోడై ఉన్నాడని గ్రహించి దావీదుకు సౌలు ఏం చేస్తున్నాడు? భయపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. 28వ వచనం చూడండి, 18-28లో కూడా అంటున్నాడు చూడండి ఆ మాటను. దావీదుకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ప్రారంభించాడు సౌలు. భయపడుతున్నటువంటి వాడు కాకుండా ఇక విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడు? రాజ్యములో ఎక్కువ ఖ్యాతి దావీదుకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి. అందుకన్నారుగా జనులైనటువంటి వారు సౌలుకు 1000 కొలది స్తోత్రములు, దావీదుకు 10,000 కొలది స్తోత్రములని ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి జనులు అన్నారో సౌలులో ఒక భేదాభిప్రాయము ఏర్పడిందిగా మనం చూస్తున్నాం. అంటే దావీదును అధికంగా ప్రేమిస్తున్నారే, రాజైనటువంటి నన్ను ప్రేమించడం లేదనేటువంటి ఆ భావన సౌలులో ఏర్పడి దావీదు మీద రోజు రోజుకి విరోధమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన తోడు ఎవరికి ఉంటుంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంది, అక్కడ దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడలకు కూడా ఎవరికి తోడుగా ఉంటుందో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనము 32వ వచనములు అంటున్నాడు చూడండి ఆ మాటను. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం 32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. ఎవరిళ్ళు? క్రోధమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు,
లోకానుసారమైనటువంటి జీవితం, హృదయం మొత్తము కూడా మోసకరమైనటువంటి వారు. పైకి మాత్రము వందనాలు తెలియపరుస్తారు, పైకి ప్రేమగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు, కానీ వారు హృదయము కుటిల వర్తనలు, ఎప్పుడు అన్యాయము చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. అక్కడ అంటున్నాడు చూడండి, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. ఎవరు ఈ కుటిల వర్తనుడు? ఆ లేఖనంలోనే ఆ మాటలు చూద్దాం. 2:15 అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము 15వ వచనంలో రాయబడిన మాట చూడండి. వారు నడుచుకుని త్రోవలు వంకరని, వారు కుటిల వర్తనలు, వంకరైనటువంటి త్రోవలు. వారి మాటలు కూడా వంకరగానే ఉంటవి. వారు యథార్థముగా మాట్లాడటానికి వారు మనసు అంగీకరించదు. వారు వంకరైనటువంటి మాటలు, ఏదో ఒక రకంగా ఎదుటివారిని కించపరచాలనో, ఎదుటివారిని అవహేళన చేయాలనో, ఎదుటివారిని బాధ పెట్టాలనో మాట్లాడేటువంటి వాళ్ళే ఈ కుటిల వర్తనలు. అంటున్నాడు చూడండి, రాయబడిన కుటిల వర్తనలు యెహోవాకు అసహ్యులు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన దావీదుకు తోడుగా ఉన్నాడు. నీవు నేను యథార్థంగా ఉంటే, నీ హృదయం నా హృదయం యథార్థంగా ఉంటే ఆయన నీకు నాకు మనందరికీ తోడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. రెండవ మాట చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు చూడండి, దావీదు ఎక్కడెక్కడ దేవుని తోడై ఉన్నాడు. దావీదు ఎక్కడెక్కడ తోడుగా ఉన్నాడు దావీదుకి, మనము లేఖనములని ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము వచనము 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము వచనము 24వ వచనం చూడండి. దోషక్రియలను నేను చేయనొల్లకుంటిని కనుక ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. దావీదు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఏ స్థలములోనికి వెళితే దేవుని కృప దావీదుకు తోడుగా ఉంటుంది. ఎలా ఉన్నాడు ఇక్కడ దావీదు? నిర్దోషమైనటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దోషక్రియలు చేయనొల్లనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ప్రభు దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడు? ఇప్పుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. ఇంకొక అతను కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, యథార్థ వర్తనుడు అనేటువంటి ఆ పదము దేవుడే తెలియపరిచాడు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉన్నాడు. మోషేని ఏమన్నాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. మరి నీవు నేను యథార్థత నమ్మకత కలిగినటువంటి వారముగా ఉన్నామా? దావీదు వెళ్ళినటువంటి చోట్లల్లా దేవుని కృప దావీదుకు తోడుగా ఉన్నది. మరి ఇంకే సాట తోడుగా ఉన్నదో చూద్దాం. ఆ కీర్తనల గ్రంథము 26వ కీర్తనల గ్రంథము 26వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 26వ కీర్తన వచనము 1వ వచనం అంటున్నాడు చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నా పక్షముగా తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదులో మొదటిదేమో యథార్థంగా ఉన్నాడు, రెండవది ఎట్లా ఉన్నాడు? నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయనే తీర్పు తీరుస్తాడనేటువంటి నమ్మిక దావీదు కలిగి ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా మనకు పగాస్తులుంటే మనం వారి మీద తీర్పు తీరకూడదు, ఆయనకు మొరపెట్టాలి. ఆయనే మన పక్షమున వారికి జవాబునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. తీర్పు తీర్చడానికి నీవెవడవయ్యా? అవి నాకు అప్పగించు, న్యాయము జరిగించేటువంటి వాడు నేను. ఈ మాటకు సాదృశ్యముగా వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను ఏమన్నారు? రాళ్లతో కొట్టి చంపవాలి అని అన్నప్పుడు దేవుడేమన్నాడు? మీలో మొదటిగా పాపం లేనటువంటి వాడు ఎవడైనా ఆమె మీద రాయి వేయమని ఆయన నేల మీద ఉరంగి ఏదో వ్రాయిచుండగా ఎవరు రాయి వేశారు? ఎవరన్నా వేశారా? అంటే ఇప్పుడు దావీదులో ఏమున్నది? నమ్మకం ఉన్నది దేవుని మీద. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి
అన్ని వేళల నాకు తోడుగా ఉన్నాడని దావీదు నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి ఏ తీర్పు అయినా ఆయనే తీరుస్తాడని నమ్మిక ఉంచి ఉన్నాడు. మనము కూడా ఆయన మీదే మోపుబడేటువంటి వారు. అదే 11వ వచనంలో కూడా చూడండి అంటున్నాడు ఆ మాట. 26:11 కూడా అంటున్నాడు చూడండి, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. మనం అనుకుంటాం ఆయా సందర్భాల్లో, నేను యథార్థంగా ఉంటున్నాను కదా, నేను నమ్మికగా దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు కరుణించడం లేదు, నా మనవలను ఎందుకు అంగీకరించట్లేం లేదు. ఒకవేళ నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోగలిగితే నీలో ఏదైనా అవిధేయత ఉన్నదేమో, నీలో ఇంకేమైనా లోపం ఉన్నదేమో. దావీదంటున్నాడు అక్కడ, దావీదంటున్నాడు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దావీదులో ఏమున్నది? చిన్న ముళ్ళున్నది. ఏం ముళ్ళది? చేయకూడనటువంటి పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదును సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఆ సింహాసనం ఎక్కించినటువంటి కృతజ్ఞత లేకుండా పాపములో పడినటువంటి వాడు, అయ్యా ఆ ముళ్ళును తీసివేయ ప్రభువా. విశ్వాసులమైన మనము కూడా నిత్యము ఆ ప్రార్థన అనుభవాల్లో ఉండాలి. అయ్యా నాలో ఏమన్నా చిన్న లోపం ఉంటే దయతో మీరు క్షమించండి. మన లోపాలేంటో మనకు తెలుసు, మనకు తెలియనటువంటి లోపాలు మనలో ఏమీ లేవు, మనం అందరం ఎరిగినటువంటి వారమే. కానీ లోపాలను సరిచేసుకోవాలి, ఎందుకంటే న్యాయము తీర్చువాడు దేవుడై ఉన్నాడు. 78వ కీర్తన 72వ వచనము 72వ వచనములు అంటున్నాడు చూడండి. 72వ కీర్తన వచనము 72, 72వ కీర్తన 78వ కీర్తన వచనము 72, 78, 72లో అంటున్నాడు చూడండి, అతడు యథార్థవంతుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరై వారిని నడిపించెను. నడిపించేటువంటి వారు ఎలా ఉండాలి? ఇప్పుడు నేర్పరైనటువంటి వారు. నేర్పరంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇక్కడ లోకానుసారమైనటువంటి నేర్పరి వేరు, దేవుని చిత్తానుసారమైనటువంటి నేర్పర వేరు. దేవుని చిత్తానుసారమైనటువంటి నేర్పరి ఎలా ఉంటాడంటే తన మందను సమృద్ధిగా కాయుచూ ఉండేటువంటి వారు. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాయి కదా. ఈ లోక జ్ఞానంతో నేర్పరిగా ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. మరి ఆనాడు 12 మంది శిష్యులు ఎటువంటి విద్యాభ్యాసం లేకపోయినా విస్తారముగా మాట్లాడారు, విస్తారముగా బోధించారు. అది ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ద్వారా పొందబడినటువంటి జ్ఞానం అది మనం. అందుకే సహోదరుడు తెలియపరిచాడు, నిత్యము ఆయనకి మనం ఏం చేయాలి? ఇప్పుడు స్తుతులను చెల్లింపబద్ధులముగా ఉండాలి. ప్రతి విషయం వేకువజామున మనం ఏం చేస్తాం? నిద్రలేస్తాం, అయ్యా నీకు స్తుతులు చెల్లించము, అయ్యా నీకు స్తుతులు ప్రభువా. రాత్రికాలమైనటువంటి ఆ నిద్ర ఏకోలోంచి మమ్మల్ని నీవు మరలా నూతన దినంలోనికి ప్రవేశించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ప్రతి విషయంలో నాకు ఆహారం ఇచ్చావయ్యా, దానికి కృతజ్ఞతాస్తుతులు. నన్ను ఇంకా జీవింపజేస్తున్నావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా 7వ చరణంలో కూడా అంటున్నాడు చూడండి, 78, 7వ చరణంలో కూడా ఆ మాట చూద్దాం ఒకసారి. అంటున్నాడు చూడండి, మూర్ఖతయు తిరుగుబాటు గల ఈ తరమును పోలి ఉండకయు వారు ఆయనకు ఆజ్ఞలను గైకొనున్నట్లుగా ఉండాలి. ఈ దినాల్లో ఎలా ఉండాలి? మూర్ఖతరమైనటువంటి వారు, తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, నీవెవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? జీవము కలిగినటువంటి దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావు. మూర్ఖతరంగా జీవించకూడదు. ఒకవేళ ఎవరన్నా ఏమైనా మాట్లాడి ఉంటే అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించాలి, లేదా కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని రాగాలు ఎప్పటికి కూడా ఉంచుకోకూడదు. అది ఆయన బిడ్డలమైన మనకు ఎన్నటికీ తగేటువంటి విషయం కాదు. మనం ముందుకు వెళదాం. 101వ కీర్తన, 101వ కీర్తన చరణము 2వ చరణము. 101వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన, అది కూడా 101వ కీర్తన చరణము 2వ చరణం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు,
నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందువు. ఆయనను మన హృదయంలో ఎప్పుడైతే మనం అంగీకరించుకుంటామో నిజ రక్షకుడని, మన ఇంటిలో ఎప్పుడైతే చేర్చుకుంటామో మనం యథార్థులుగా ఉండేటువంటి వాడు ఆయన చేర్చుకున్నాడు. తదుపరి పశ్చాత్తాపం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పశ్చాత్తాపం కలిగినటువంటి వాడుగా ఆయనకు మొరపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవ మాట చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనము 6. తరువాత దావీదు ఆరాము సంబంధమైన దమస్కులో కావలి సైన్యములను ఉంచెను. ఆరామీలు దావీదుకు కప్పము కట్టి సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచూ వచ్చినటువంటి వాడు. అనేక మందిని జయించాడు దావీదు. ఎందుకు? దావీదుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. మరి నీకు నాకు, నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉన్నది? దేవుడు నిజముగా తోడై మన పట్ల ఉంటున్నాడా? దేవుడు తోడై ఉంటే మనకు నిజముగా కావలసినటువంటి అవసరతలను ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు కదా. అదే దావీదు రాసినటువంటి కీర్తన 28వ కీర్తన వచనము 7వ వచనంలో కూడా మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, ఆ కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆయన నాకు కేడముగాను కోటగాను ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి ఆయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి నేను ఆయనకు ఏం చేస్తున్నాను? కీర్తనలను పాడుచున్నాను. ఉత్సాహం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు కీర్తనలు పాడండి. మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంటుందో. దుఃఖం రానటువంటి వారు ఎవరు లేరు ఈ లోకంలో. ఆనందం లేనటువంటి వారు ఎవరు లేరు. ప్రలాపించేటువంటి వారు కూడా చాలామంది ఉండొచ్చు. కానీ నీవు యెహోవాకు మొరపెట్టగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము వచనము 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము వచనము 22. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందువారిలో మొదటివాడొకటి చేత ఈ ప్రజలను అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు సాక్ష్యం. ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? నేను హింసకుడను, దోషకుడునై ఉన్నాను. ఇప్పుడైతే క్రీస్తులో కడగబడినటువంటి వాడుగా, క్రీస్తుతో నడిచేటువంటి వాడుగాను అనేక మందిని ఆయన వైపు నేను త్రిప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు. దావీదుకు సహాయకుడుగా ఉన్నాడు. పౌలుగా మార్చబడినటువంటి పౌలుతో కూడా దేవుని యొక్క తోడు అనేటువంటిది మెండుగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం లేఖనంలో ఆ మాటలు చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా మంచి మాటలను వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము ఇంకెక్కడ దావీదుకు తోడుగా ఉన్నాడు దేవుడు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము వచనము 7వ వచనములు అంటున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్లనెల్లా అతడు జయము పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు అష్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దావీదు వెళ్ళిన చోట్లెల్లా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున యెహోషువ ప్రార్థించాడు, అయ్యా అష్షూరుల నుంచి మమ్మల్ని కాపాడమన్నప్పుడు దేవుడు తోడుగా ఉండి యెహోషువకు విజయం ఇచ్చాడు. మోషేకు విజయం ఇచ్చాడు ఐగుప్తు దేశంలో. దావీదుకు విజయం ఇచ్చాడు. నీకు నాకు ఎందుకు విజయం ఇవ్వలేదు? ఏం అవిధేయత ఉన్నది మనలో? ఏం అవిధేయతను కలిగి నేను జీవిస్తున్నా?
ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనము మొదటి 2 వచనాల్లో ఆడు చూడగలిగితే అంటున్నాడు, క్రీస్తు శరీర విషయములో శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియులేక ఉండును. అంటే శరీరానుసారముగా ఉండకుండా దేవుని యొక్క ఆత్మానుసారముగా నడిపించబడేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు నడిపించబడతాం ఆత్మానుసారంగా? దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఏది అని నీవు నేను గ్రహించాలి. ఇక్కడ చేరి వచ్చినటువంటి 50 మందిలో దేవుని కృప మెండుగా ఉన్నది. అనేక రకాలైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను ఆయన జరిగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయినను మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింప లేనటువంటి వారముగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఆయన మన పట్ల ఎంతో జాలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయినను మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము వచనము 4వ వచనములో కూడా మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము వచనము 4వ వచనములు అంటున్నాడు. చూడండి, రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చూడగలిగితే మనము చేయుట నీవు నాకు ఇచ్చితివి, పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మన తీర్మానాలు అలా ఉండాలి. ఆయన పని చేయటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద మనం నివసించినంత కాలం సంపూర్ణముగా ఆయన మనకిచ్చినటువంటి పని, మనకే తలంతు ఇచ్చాడు. ఆయన అందరికీ అన్ని తలంతులు ఇవ్వడం లేదు, కానీ కొందరిని కొన్ని రీతిలుగా ఆయన వాడుకుంటున్నాడు. కొందరిని కీర్తనలు పాడుటకు, కొందరును వాక్య ఉపదేశం చేయటకు, కొందరిని పరిచర్య చేయడానికి, కొందరును ప్రార్థన భారం కలిగి నడిపించడానికి, అనేక రీతిలుగా. అంటే ఎవరి పనిలో వారు బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలు అనిపించుకోవాలి. అది ఆయనకి ఇచ్చినటువంటి. ఆయన అంటున్నాడు, యోహాను అంటున్నాడు ఇక్కడ రాయబడిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. అయ్యా, నువ్వు నన్ను 6 మాసాల ముందు ఎందుకు పంపించావు ఈ లోకంలోనికి? 6 మాసాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కన్నా 6 నెలల ముందు ఎలిజబెత్తు దంపతుల ఆ గర్భమున జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు? బాప్తీసమిచ్చి యోహాను. 6 మాసాల ముందే వచ్చాడు. ఆయనకి ఏ పని అప్పగించాడో దేవుడు, ఏ ఆత్మలను ఆయన వైపు రప్పించాలని మళ్లించాలని ఆయనకి ఇచ్చేటువంటి సంకల్పం ఏంటంటే, పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచానయ్యా. నాకు ఇచ్చినటువంటి పని నేను యథార్థవంతముగా కొనసాగించినటువంటి వాడుగా ఉన్నాను. నిన్ను నేను మహిమపరిచాను ప్రభువా. ఇదిగో నా తరువాత నీవే తండ్రిని మహిమపరిచేటువంటి వాడుగా ఉన్నావు. నాకు ఇచ్చినటువంటి పని నేను అప్పగించబడ్డాను. చిరఛేదనం చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు యోహాను. అన్యాయాన్ని న్యాయమని ఖండించినందుకు చిరఛేదనం చేయబడినటువంటి వారు. ఈ దినాల్లో కూడా అనేక మంది దైవ సేవకులు హతసాక్షులు అవుతున్నారు. మొన్న వార దినాల కాలాల్లో చార్లెస్ నిక్కీ అనేటువంటి వ్యక్తిని షూట్ చేశారు. 31 సంవత్సరాలు సత్యసువార్తను ప్రకటిస్తూ ఉంటే షూట్ చేశారు. చిన్న బిడ్డలు వారికి, ఒక ఆడబిడ్డ, ఒక మగ బిడ్డ, చిన్న బిడ్డలు. అనేక మంది హతసాక్షులు అవుతున్నారు. దేవుని యొక్క పరిచర్యలో హతసాక్షులు అవుతున్నటువంటి వారుగా ఉన్నారు. అది యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము వచనము 29వ వచనములో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనము 8వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయవాడును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన మనల్ని ఎందుకు నియమించుకున్నాడంటే తన చిత్తానుసారాన్ని మనం జరిగించడానికి. ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన చిత్తాన్ని మనము ప్రకటించేటువంటి వారముగా, ఆయన ఇష్టాన్ని మనము నెరవేర్చే వారంగా ఉన్నాం. కాబట్టి
ఆయన ఎల్లప్పుడూ సహాయము చేయువాడుగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. నన్ను రక్షించిన వాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయాలి. నేను నిత్యము ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలే జరిగించేటువంటి వాడుగా ఉండాలి, కానీ నాకు ఇష్టమైనటువంటి వాటిని నేను నెరవేర్చేటువంటి వాడుగా ఉండకూడదు అనే తీర్మానము నీవు నేను కలిగి ఉంటే, అనే తీర్మానము అనేటువంటి ఆలోచన నీవు నేను కలిగి ఉంటే నిజముగా ఆయన కృప మనకు నిరంతరము తోడుగా ఉంటుంది. చివరిగా చూద్దాం ఒక మాటను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము వచనము 10వ వచనం అంటున్నాడు చూడండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నీకు ఇబ్బందులు పెట్టుట ఆయనకి ఇష్టము. ఒకవేళ నువ్వు సరి చేయబడతావేమో, నీకు ఇరుకులు ఇబ్బందులు క్రియేట్ చేయకపోతే, చూడండి అలనాడు ఏబును పరీక్షించాడు దేవుడు, ఈ దినాల్లో నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. బంగారము పుటంలో వేయబడినట్టు, కొలిములో వేసి బంగారు రూపముగా మార్చబడినట్టు నిన్ను నన్ను శుద్ధీకరించడానికే ఆయన నీకు నాకు ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. వాటన్నిటిని ఓర్చుకోవాలి. ఒకవేళ యెహోవే వీటిని అవకాశం ఇచ్చాడేమో ఇంకా నన్ను నేను పరిశీలించుకునడానికి, నన్ను నేను సరిచేసుకునడానికి అనేటువంటి ఆలోచన సరళి ఉండాలి, కానీ నాకే కష్టాలు, నాకే ఇరుకులు ఇబ్బందులు అని ఎన్నడూ కూడా నీవు దిగాజారేటువంటి వాడుగా ఉండకూడదు. అందుకంటున్నాడు చూడండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తండ్రి నలగొట్టుటకు ఇష్టతగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నీవు నలగొట్టుకుంటున్నావు నీ శరీరాన్ని, దేవునికి ఇష్టానుసారముగా జీవించుటకు ఇష్టపడుతున్నావా? ఆయన అంటున్నాడు చూడండి, ఆడ రాయబడిన మాట, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతనికి సంతానము కలుగును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలములగును. నిజముగా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎంతగా నలగొట్టాడంటే, ఒకవేళ చూసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? 3 మేకులు వదిలించుకోలేనటువంటి దేవుడు ఒక దేవుడా? తను తాను రక్షించుకోనటువంటి వాడు దేవుడా? అందరినీ బాగు చేశాడు కదా, తనకి మరణం సంభవిస్తుందని ఎరిగినటువంటి వాడు దాని నుంచి ఎందుకు తప్పుకోలేకపోయాడు? ఎందుకు తప్పుకోలేకపోయాడంటే ఆయన తప్పుకోగలడు, ఆయనకి మహత్కార్యములు ఉన్నాయి. కానీ తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి ఆయన ఆ రీతిగా తన్ను తానే అపరార్థ పరిహార్థ బలిగా మనందరి కొరకు అప్పగించబడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి దేవుని ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఆరాధన చేస్తున్నామో, ఏ రీతిగా నీవు నేను ఉండగలుగుతున్నామో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని